డిజిటల్ హ్మ్. ప్రెజెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ డాక్టర్స్ హాస్పిటల్‌లో కంటే గూడా సోషల్ మీడియాలో ఎక్కువ కనిపియాల్సిన అవసరం వచ్చింది. There are two ways to look at this, two separate questions. So, the first thing you said ChatGPT ఇవన్నీ. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉంది, డిసడ్వాంటేజెస్ ఉంది. అడ్వాంటేజెస్ ఏంటంటే ఎవరికన్నా ఏమైనా సింప్టమ్ అనిపిస్తే వాళ్ళు ఇది ఏమైనా సీవియరా కాదా అని వెంటనే ఎవరైనా దూరం ఉన్నోళ్ళు డాక్టర్స్ దగ్గర నుంచి చూసుకోవచ్చు. ఏంటి దీని సివియారిటీ అనేది కొంచెం అర్థమవుతుంది. ఆ కొంతవరకే దాని బెనిఫిట్. డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉంటది. సపోజ్ హెడ్‌ఏక్ అని కొడితే బ్రెయిన్ క్యాన్సర్ అని కూడా చెప్తది. చూపిస్తుంది. ఇప్పుడు టెన్షన్ పడినోడికి వచ్చేది హెడ్‌ఏకే, బ్రెయిన్ క్యాన్సర్ ఉన్నోడికి వచ్చేది హెడ్‌ఏకే. అది గూగుల్‌కి, చాట్‌జీపీటీకి ఎలా తెలుసు డిఫరెన్షియేట్ చేయడం? సో, అది డిసడ్వాంటేజ్. దెన్ సో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ఈ ప్లాట్‌ఫార్మ్స్ వల్ల పేషెంట్ యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. రావడమే ఫుల్ స్ట్రెస్‌గా వచ్చేస్తున్నారు. ఏమో ఉంది డాక్టర్ నాకు ఇది ఉంది అని. సో, నౌ డేస్ ఎలా ఉందంటే పేషెంట్‌ని చూస్తే ఒక 5-10 మినిట్స్‌లో మొత్తం ప్రాబ్లమ్ అంతా డిస్కస్ చేసి ట్రీట్మెంట్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తామనమాట. ఆ తర్వాత ఒక 20 నిమిషాలు ఆ చాట్‌జీపీటీ క్వెరీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడమే అయిపోతుంది. ఓకే. ఇట్స్ బికమింగ్ లైక్ థట్. ఆబ్వియస్లీ వాళ్ళ అప్రిహెన్షన్, వాళ్ళ ఫియర్‌ని కూడా అడ్రెస్ చేయాలి. అదర్‌వైస్ దెన్ దే స్టార్ట్ థింకింగ్ దట్ లేదు ఈ డాక్టర్ ఇది మిస్ చేసినట్టుంది అని. ఇట్స్ బికమింగ్ లైక్ దట్. సో, ఓవర్ ఇన్ఫర్మేషన్‌తో ఉన్న అడ్వాంటేజెస్‌తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. హ్మ్. అండ్ వాట్ అబౌట్ ద సోషల్ మీడియా ప్రెజెన్స్? డాక్టర్స్ సోషల్ మీడియాలో కనిపిస్తేనే అరే దీస్ ఆర్ ద ఓన్లీ వెరిఫైడ్ డాక్టర్స్ అనే స్టేజ్‌లో ఉన్నారు వాళ్ళు. See, social media presence for doctors is secondary. Primary is the doctor good. If it's a surgeon, is the surgeon good. సో, ఇప్పుడు నేను మొత్తం నా ప్రాక్టీస్‌లో ఏమీ సరిగ్గా చేయకుండా, ఒక టాబ్లెట్ కూడా కరెక్ట్‌గా రాయకుండా, ఇఫ్ ఐయామ్ జస్ట్ డాన్సింగ్ ఆన్ సోషల్ మీడియా ఎవ్వరొచ్చినా వేస్ట్. మహా అంటే ఒకరు వస్తారేమో ఆ వీడియో చూసి, తర్వాత ఎవ్వరు రారు. సో, ఈవెన్ ఐ యామ్ ఆన్ సోషల్ మీడియా. ఓకే. ఐ యామ్ ఆల్సో డూయింగ్ హెల్త్ అవేర్‌నెస్ వీడియోస్. సో, థాట్ ఈస్ టు ఇంప్రూవ్ జనరల్ పబ్లిక్స్ హెల్త్ నాలెడ్జ్. అవేర్‌నెస్ పెంచడానికి మాత్రం. అవేర్‌నెస్ పెంచడానికి. సో, ఇఫ్ దే సీ దే నో వాట్ ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని ఎవరికీ తెలీదు మన దేశంలో. ఇప్పుడు నేను క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి అని ఒక వీడియో పెడితే అందరికీ తెలుస్తది. అట్లా వాడుకోవాలి దాన్ని. నాట్ ఫార్ మార్కెటింగ్. ట్రూ. సో, యూ కాంట్ యాక్చువల్లీ. ఎవరన్నా మార్కెటింగ్ చెయ్యాలనుకున్నా సక్సెస్ అవ్వరు దాంట్లో. ఎందుకంటే ఒకరిద్దరు వస్తారేమో, మూడో వాళ్ళు రారు. బికాజ్ అర్థమైపోద్ది కదా! ఈ డాక్టర్‌కి మ్యాటర్ ఉందా లేదా అనేది.